లాగా ఏదో బొమ్మ చూపించి మోసపోర్చేటటువంటి మనస్తత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మాది కానీ లేదు. జటిలంగా చేయాలో అంత జటిలంగా చేసి ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేసింది గత ప్రభుత్వం. 15 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అన్నం షిండే ఆయనకు సెంట్రల్ లైటింగ్ అనే సోయి లేదు. ఆయన చేసినటువంటి కంపును దాన్ని కడుక్కోవడానికే మనకి 8 నెలలు పట్టి మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పనికిరానటువంటి ఏదో కంపెనీకి నామమాత్రంగా ఇస్తే దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేయాలి. క్యాన్సల్ చేస్తే క్యాన్సల్ చేయమని చెప్పి 5,000 మళ్ళా వాడు చేయడు, క్యాన్సల్ అవుతుందని చెప్పి 5,000 చేస్తాడు. మున్సిపాలిటీని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉన్నా నేను. దీనికి 15 కోట్లు శాంక్షన్ అయిపోయింది. రేపు మాపు వస్తాయి. నిజము కడప దాటే ముందే అబద్ధము ఊరంతా తిరిగి వచ్చిందంట. ఖచ్చితంగా ఇది చేసి తీర్థం. గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మ చూపించి మోసపోర్చేటటువంటి మనస్తత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మాది కానీ లేదు. ఖచ్చితంగా పని గట్టిగా చేయాలి కాబట్టి దానికి టైం పడుతుంది. 7 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే 7 సంవత్సరాల బాధ్యత మాది కాదు. 7 సంవత్సరాలు దీన్ని ఎంత జటిలంగా చేయాలో అంత జటిలంగా చేసి ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేసింది గత ప్రభుత్వం. 15 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అన్నం షిండే ఆయనకు సెంట్రల్ లైటింగ్ అనే సోయి లేదు. ఆయన చేసినటువంటి కంపును దాన్ని కడుక్కోవడానికే మనకి 8 నెలలు పట్టి మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పనికిరానటువంటి ఏదో కంపెనీకి నామమాత్రంగా ఇస్తే దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేయాలి. క్యాన్సల్ చేస్తే క్యాన్సల్ చేయమని చెప్పి 5,000 మళ్ళా వాడు చేయడు, క్యాన్సల్ అవుతుందని చెప్పి 5,000 చేస్తాడు. సెంట్రల్ లైటింగ్ అనే పని ఇది చిన్న పని కాదు, చేయవలసిన పని. నియోజకవర్గంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మన విస్కుంద మున్సిపాలిటీ. విస్కుంద మున్సిపాలిటీని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ఉన్నా నేను. ఇప్పటికే మౌలికమైనటువంటి సదుపాయాలు, కేవలం మౌలికమైనటువంటి సదుపాయాలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అక్కడక్కడ నీళ్లు కావచ్చు, వాటికి 15 కోట్లు శాంక్షన్ అయిపోయింది. దాని ఆర్డర్లు వస్తున్నాయా కమిషనర్ గారు? రేపు మాపు వస్తాయి. గత ప్రభుత్వంలో సంవత్సరం నడుపుతుంది కాదు, కొన్ని వారాలు కావాలి. కొన్ని వారాల్లోనే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అదేవిధంగా పర్మనెంట్ తాగునీటి వ్యవస్థ కోసం కూడా పెద్ద ఎత్తున నిధుల కోసం ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్కి సంబంధించి టెండర్స్ పిలిచిన టెండర్లో ఫైనలైజ్ అయింది. కన్సల్టెంట్స్తో డిస్కషన్ నడుస్తూ ఉంది. అయితే నేను ఒక విషయం ఏం చెప్పవస్తున్నా అంటే, నిజము కడప దాటే ముందే అబద్ధము ఊరంతా తిరిగి వచ్చిందంట. కాబట్టి మనకు మంచి భవిష్యత్తు ఉంది. మన విస్కుంద పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా, అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దడం ఖచ్చితంగా జరిగితుంది. ఎవరైతే నిరాశాజువులు, ఎవరికైతే అభివృద్ధి మీద అవగాహన లేదో వాళ్ళు ఏదో పనికిరానటువంటి కామెంట్లు చేస్తే విస్కుంద పౌరులు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విస్కుంద ఖచ్చితంగా అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీగా త్వరలోనే మీరు చూస్తారు. ఇలాంటి మౌలికమైనటువంటి ఇబ్బందులు ఉండేటట్టు ఎట్లాంటి పరిస్థితులు కూడా కలగవు. ప్రతి పౌరునికి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించే బాధ్యత నాది. ఈరోజు ఎవరైనా కూడా ప్రతి పౌరుడు ఎవరైనా కూడా ఇలాంటి నిజమైనటువంటి ఇలాంటి ఇబ్బందులకు మనం గురవుతున్నాం అని చెప్తే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురావడం ఎలాంటి తప్పు లేదు. అభివృద్ధి విషయానికి వచ్చేస్తే రాజకీయం కానీ స్వార్థం కానీ ఉండడానికి వీల్లేదు. రాజకీయ పరమైనటువంటి ఎజెండా అభివృద్ధి విషయంలో నాకు లేదు. అది ఏమైనా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీస్తాం. గతంలో ఈ గ్రామం మీరు మా కోట్ వేయలేదు కాబట్టి మీకు సీసీ రోడ్లు ఇవ్వమని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి రాచూర్
అది మా దగ్గర ఉండదు. ఈ అభివృద్ధికి అందరూ అర్హులే. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి ఏమంటారు సంకుచిత ఆలోచన, సంకుచిత భావము, భేదాము అనేది ఉండదు. అభివృద్ధికి విషయంలో ప్రతి ఒక్కరికి పాలు పంచి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేస్తాం.